హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్తో ఒక స్పెషల్ రెసిపీ. ఈ రైనీ సీజన్లో ఈ స్టార్టర్ పక్కా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందైతే పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇదే సైజ్ కట్ చేసుకోండి, మరీ చిన్నగా అయితే పీసెస్ విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసి అలానే ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల పన్నీర్ పీసెస్ చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. జస్ట్ ఒక్క 5 మినిట్స్ 1 బాయిల్ వస్తే చాలు. ఇలా కొద్దిగా బాయిల్ లాగా వస్తే చాలు. ఇంకా పన్నీర్ పీసెస్ కూడా ఇలా ముట్టుకుంటే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతాయి. అప్పుడే అర్థమైపోతుంది కదా పన్నీర్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయిందని. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పన్నీర్ పీసెస్కి అయితే పక్కన తీస్తున్నా. ఇంకా వేడి మీద అలానే పెడితే పన్నీర్ పీసెస్ ఇంకా ఓవర్ కుక్ అయిపోతాయి. నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ వేసి పక్కనైతే పెట్టేసా. చూస్తున్నారు కదా పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆఫ్ పెరుగు, కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్. నేను ఇక్కడ చపాతీ పిండి గోధుమ పిండి తీసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి అండ్ అలానే ఒక 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ముందైతే ఆ పెరుగు మిక్చర్తోనే మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోనే కొద్దిగా ఆరిగానో కూడా వేస్తున్నా. ఆరిగానో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అయితే నేను వాటర్ అయితే ఇప్పుడే వేయలేదు, ఇలా థిక్గా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒక కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ అయితే మిక్స్ చేస్తే ఈ లమ్స్ అంతా క్లియర్ అయ్యి మీకు మంచి క్రీమీ టెక్స్చర్లో అయితే వస్తుంది. అండ్ పన్నీర్ పీసెస్కి అయితే ఈ బ్యాటర్ సూపర్ అయితే ఉంటుంది. ఎలాంటి కబాబ్ మసాలా ఏది అవసరం లేదు, ఇంట్లోనే ఇంత యమ్మీగా ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూసారా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా. ఇదే బ్యాటర్ నాన్ వెజ్కి కూడా యూస్ చేయొచ్చు. నాన్ వెజ్కి అయితే ఇందులో ఎగ్ కూడా మిక్స్ చేసుకోండి. నేను ఇంకా వెజ్ చేస్తున్నాను కాబట్టి పన్నీర్కి అయితే ఎగ్ అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని ఈ బ్యాటర్లో వేసి ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేయండి. అండ్ ఇది ఇంకొంచెం త్వరగా అవ్వడానికి ఫ్రిడ్జ్లో మూత మూసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 మినిట్స్ అయితే పెట్టేయండి. ఈ కొంచెం లిక్విడ్ ఉన్న బ్యాటర్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా గట్టిగా అయితే అవుతుంది. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ షాలో ఫ్రై అయితే చేస్తున్నా. బికాజ్ ఎక్కువ ఆయిల్ తినడం కూడా మంచిది కాదు కదా. ఇంకా ఈ పీసెస్ని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనకుండా అందరూ కూడా ఈ రెసిపీ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే ఎక్కువ స్పైసీ కూడా ఉండదు కాబట్టి చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా నేను ఇలా రోస్ట్ అయిన పీసెస్ని ఒక టిష్యూ పేపర్లో అయితే తీసుకుంటున్నా. ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ తీసేస్తుంది కదా. సో ఇంకా పీసెస్ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇంకా నేనైతే మయోనీస్ అండ్ టొమాటో కెచప్తో అయితే టేస్ట్ చేస్తున్నా. ఈ ప్రాసెస్ అయినంతసేపు నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉండే. ఇంకా నా రెసిపీ అయితే అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నాకు మయోనీస్తో ఇష్టం కాబట్టి నేనైతే కొద్దిగా మయోనీస్ అండ్ టొమాటో కెచప్తో అయితే టేస్ట్ చేస్తున్నా. అండ్ ఎంత యమ్మీగా ఉందంటే మీరు ఒకసారి పక్కాగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఒకసారి మీరే ట్రై చేయండి. ట్రై చేసి నిజంగా బాగుందని మీరే కమెంట్ చేస్తారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.